అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా దేవుడు మనందరినీ ఆయన బళ్ళారాధనలో పాల్గొని ఆయన కృపకు పాత్రలు చేసినందుకు మనం ఎంతైనా రుణస్థలం. అందరూ కూడా దేవుని పొందుకొని మళ్ళీ సాయంత్రకాల ఆరాధనలో కూడా పాల్గొని కృపనిచ్చినందుకు వందనాలని అందరూ ప్రార్థన పూర్వకం. కీర్తనల గ్రంథము 14వ కీర్తన 6వ వచనాన్ని నేను చదువుతాను. అందరూ బైబిల్ నుండి తీసి చదవడానికి ఇష్టపడండి. 14వ కీర్తన 6వ వచనం. బాధపడు వారి ఆలోచనను మీరు తునీకరించెదరు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మనుషులంగా మనమైతే ఎవరైనా బాధపడితే, ఎవరైనా ఇరుకులో ఉంటే, ఇబ్బందులు ఉంటే ఓదారుస్తాము అని మన ఆలోచన. అది పైకి, లోపల ఒక రకం ఉన్నది. ఇదా ఎన్ని కుటుంబాలు నాశనం చేశాడు, ఎన్ని జీవితాలు పాడు చేసిందో, ఎన్ని కొంపలు ముంచిందో, దీనికి గతి పట్టింది, వీడికి గతి పట్టింది అని మనుషులంగా మనం అనుకుంటాం. బయటికి కూడా మన అవతల దాటిపోయి కూడా మనల్ని వాళ్ళని వెళ్ళిపోయిన బాధలు పెట్టి, ఇరుకుల్లో పెట్టి, ఇబ్బందుల్లో పెడతాం. అది మనుషుల నైజం. అదే దేవుడైతే అటంటల్లా యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడంట. మనుషులంగా మనమైతే వీడితే ఇది తల్లిదే అత్తమామను చూసి వచ్చిందా, దీనికి రోగం వచ్చిందని. కొడుకులైతే వీడిగా తల్లిదండ్రులను చూసాడా, వీడికి రోగం రావాల్సిందే, వీడికి బాధ రావాల్సిందే, వీడిట్టాగే నాశనం అవ్వాల్సిందే మనం శపిస్తాము. దేవుడైతే అట్ట అంటల్లా ఆయనకు ఆశ్రయమై ఉంటాడంట. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నేనేదో తెలుసో తెలియక పాపం చేశానేమో, చేయలేదని నేను అంటల్లా. నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటానైనా, ఇక మీదటైనా మనం దేవుని ఎదుట మనం ఒప్పుకొని మన పాపములు కొట్టుంటే ఆయన మనకు ఆశ్రమై ఉంటాడు. మనల్ని దీవిస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మన జీవితాలను మంచి మేలైన మార్గంలో నడిపిస్తాడు. మనుషులైతే అట్ట అనుకోరు. పైగా అయ్యో పాపం ఇలా అయిపోయిందా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని పైకి ఒక రకంగా అంటాం, లోపల ఒక రకం అంటాం. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. రక్తస్రావం గల స్త్రీని కూడా, 18 సంవత్సరాల మట్టి బాధపడుతున్న స్త్రీని కూడా వస్త్రం సింగు ముట్టంగానే స్వస్థత పొందింది. చనిపోయిన లాజరు లేపబడినాడు. ఇలా ఎన్నో అద్భుతాలు మనం చూసాము. దేవుడు అన్యాయస్తుడు కాదు, మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉండాలి. ఆయనను మనం నమ్ముకొని ఆయన మనకు ఆశ్రయమై ఉండేలాగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆయనలో నడవాలని, ఆయనతో అంటుకట్టబడాలని, మనం దేవుని సన్నిధిలో నిలబడాలని కోరుకున్నాం. అలాగే 22వ కీర్తన 24వ వచనం నేను చదువుతున్నాను. ఆయన బాధపడు వారి బాధను తునీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదంట. బాధపడే వారి ముఖం నుంచి ఈయన నన్ను కొలవలేదు, నన్ను పూజించలేదు, ఇప్పటి వరకు నన్ను ప్రార్థన చేయలేదు అని ఆయన ఎప్పుడూ అనుకోడు. ఆయన లోకానికి వచ్చింది అడిగి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నశించిపోయిన దాన్ని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనం చేయాల్సిందల్లా, అయ్యా దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా, నాకు కలిగిన సమస్తము దాటిపోవాకయ్యా అని మనం ఒక తీర్మానం చేసి అడగలిగితే ఆయన బాధపడు వాడిని తునీకరించడంట. నువ్వు చేసిన పాపం నీకే వచ్చిందిలే, నీ కుటుంబానికి నీ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు తగిలిందిలే అని శాపనార్థాలు పెట్టలే. ఆయన ఆదరించేవాడు, వాళ్ళ బాధను చూసి జాలి పడేవాడు. మా దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవునితో మనం సత్య సంబంధాలు కలిగి పెట్టుకొని ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలని, ఆయనను బాధపడి వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడు. నీ పాపమును నా పాపముల మీద ఆయన భుజాల మీద వేసుకొని
శిలువ మాను మోసి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకు మనం ఏమిచ్చినో తీర్చుకోండి. నోటితో తీస్తే చాలు అంటున్నాడు, అది కూడా చేయలేని స్థితిలో ఉంటున్నాం. మనకయ్యా నాకు ఎన్నో బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉంటున్నాయి, కానీ నేను ఈరోజు మందిరానికి రాలేనయ్యా. మన మేలుల పొందు కూడా దేవుని సన్నిధిలో కనబడతాడు. అదే ఆయన బాధపడుతున్నాడు, అదే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మన జీవితాలు చిన్నాభిన్నం అయిపోవడానికి కారణం దేవుని మాటలు పెడచెవిని పెట్టి దేవునితో నడవక, దేవుని ఆలోచనలో మనం ఉండక మన జీవితాలు మనమే పాడు చేసుకున్నాం. ఇక మీదటైనయ్యా మా ప్రార్థన ఆలకించబడడానికి నీ చెవులేమే మందం కాదయ్యా. మా ప్రార్థన ఎనుకుండుటకు నీ చెవులేమే ప్రార్థించేదే కాదయ్యా. ఎననేల నుండుకు నీ చెవులు మందము కాదయ్యా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేయగలిగితే మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆలకించి అంగీకరిస్తాడు. అలాగే 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని బట్టి చదువుదాం. ఆయనను బట్టి మనకు ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనమే ఆలకించి మనం ఏది అడిగినానో ఆయన మనం ఆలకించినదే అంటున్నాడు. మనం ఏది అడిగినా ఆయన చిత్తంలో ఉన్నది, ఆయన చిత్తంలో ఉన్నది. మనం ఏది అడిగినా మనం తల్లి గర్భంలో రూపించకమునిపై మనకు ముందుగానే సిద్ధపరిచించాడు. ఆ సిద్ధపరిచిన దానికోసం కనిపెట్టుకొని మనం ప్రార్థన చేయగలిగితే పొందుకోగలుగుతాం. మన బాధలు, మన ఇబ్బందులు, మన ఇరుకులు అన్నీ కూడా అధిగమించి దేవుని రాజ్యానికి వారసులవుదాం. మనమందరం కూడా దేవుని రాజ్యానికి వారసులవి ఆయన నిత్యరాజ్యంలో పాలు పొందే కృపను దయచేయాలని మన కుటుంబం కూడా నీ సన్నిధిలో గడుపుతానయ్యా. ఇక మీదటైనా మేము తెలుసుకొని నీవే నీ చిత్తానుసారంగా మేము నడిపించే కృపను నాకు దయచేయి. ఎంతమంది అయితే తీర్మానం చేసుకుంటే నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మెండైన దీవెనలు పొందుకొని ముందుకు నడుచుదుముగా. ఈ మాటలు దేవుడు వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక.